నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు। గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు। కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం। బంగారు బిస్కెట్ ఉంగరం 500 రూపాయల నోటు దొంగిలించినట్లు గుర్తించి పోలీసులకు నిందితుడు ప్రకాష్ ను అప్పగించిన ఆలయ అధికారులు। నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం। మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు। చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు। ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు। గూడూరులోని అళగనాథ స్వామి దేవాలయంలో ఆంజనేయుడి విశేష పూజలు అనంతరం జరిగిన మాడవీధి ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు। విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు। ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ కు ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్, మంత్రులు జోగి రమేష్, వేణుగోపాలకృష్ణ, నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ తదితరులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు తదితరులు ఘనంగా స్వాగతం పలికారు। నాయుడుపేట మండలంలోని పండ్లూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది। లారీ మోటార్ సైకిల్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర రక్త గాయాలయ్యాయి। ఈ మేరకు పోలీసులు లారీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। నాయుడుపేట మండలంలోని పండ్లూరు జాతీయ రహదారి పక్కగా ఉన్న కిన్నెర హోటల్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది। ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్లో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర రక్త గాయాలయ్యాయి। నాయుడుపేట వైపు నుండి గూడూరు మార్గంలో వెళ్తున్న మోటార్ సైకిల్ లారీ ఢీకొంది। గాయపడ్డ క్షతగాతులను 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు। ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు। ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయ హుండీ లెక్కింపులో బ్యాంకు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు। హుండీ లెక్కింపు సమయంలో 100 గ్రాముల బంగారు బిస్కెట్, 1.5 సవర ఉంగరంతో పాటు 500 రూపాయల నోటు దొంగిలించి దాచుకోవడాన్ని గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు। ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన హుండీ లెక్కింపును దేవాదాయ శాఖ అధికారులు చేపట్టారు। లెక్కింపు పూర్తయితే ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయడం జరుగుతుంది। అయితే ఆస్థాన మండపంలో లెక్కింపు చేపట్టే సమయంలో బ్యాంకు సిబ్బందితో పాటు బంగారు నగలు తనిఖీ చేసే ప్రకాష్ అనే ఉద్యోగి కూడా ఉన్నారు। 100 గ్రాముల బంగారు బిస్కెట్, 1.5 సవర ఉంగరంతో పాటు 500 రూపాయల నోటు దొంగిలించి పక్కనే ఉన్న బ్యాంకు సంచిలో దాచుకున్నాడు। ఆలయ సీసీ కెమెరాల కంట్రోల్ గదిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది బ్యాంకు ఉద్యోగి చేతవాటాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు తెలిపారు। పోలీసులు, ఆలయ భద్రతా సిబ్బంది తనిఖీలు చేయడంతో బ్యాంకు అప్రైజర్ బ్యాంకు సంచిలో దాచిన బంగారు నగదును గుర్తించారు। దొంగతనానికి పాల్పడిన ప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। అనంతరం ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు। కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 35
2024 తారీఖు ఉదయం 7 గంటలకు హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది. హుండీలన్నీ కూడాను తీసుకొని ఆస్థాన మండపంకి 8 గంటలకు వచ్చి ఇక్కడ హుండీ కౌంటింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైనాక సాఫీగా జరుగుతూ ఉంది. బ్యాంకు వాళ్ళు ఒక 10 గంటల ప్రాంతంలో రావడం జరిగింది. ఫస్ట్ రౌండ్ ఇచ్చే టైంలో వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అప్పటికే ఒక రెడ్ ట్రేలో హుండీ ద్వారా వచ్చినటువంటి బంగారు వెండి అంతా కూడాను అక్కడ పెట్టడం జరిగింది. అందులో 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ 999 నంబర్ ఉన్నటువంటిది హుండీ ద్వారా వచ్చింది. అది 24 క్యారెట్స్. దాన్ని ఈ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి అప్రైజర్ ఒక వ్యక్తి మేనేజర్తో పాటు క్యాషియర్తో పాటు వచ్చి క్యాష్ తీసుకోవడానికి వచ్చి ట్రే పక్కన కూర్చొని మెల్లగా ట్రేలో నుండి అతను దాన్ని తీసుకొని లోపల పెట్టుకున్నాడు. పంచె లోపల పెట్టుకున్నాడు. పంచె లోపల బహుశా నిక్కర్ ఉండొచ్చు, దాంట్లో పెట్టుకున్నాడు. అక్కడ నుండి అతను అటు ఇటు చూసి మళ్ళీ మెల్లగా వెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ సపరేట్గా కౌంటింగ్ చేస్తారు దాన్ని, మా దగ్గర తీసుకున్న క్యాష్ని. అక్కడ గోడ పక్కన ఒక సంచి పెట్టుకున్నాడు. ఆ సంచిలో తీసుకొని వెళ్ళి దీన్ని దాచిపెట్టేసి మళ్ళీ వచ్చి యథావిధిగా ఆయన కౌంటింగ్ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని సీసీ కెమెరాల ద్వారా మా సీసీ కంట్రోల్ రూమ్ నుండి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఇక్కడే ఏఎస్ఐ, తర్వాత ఇతర పోలీసులు, మా హోంగార్డులు ఉన్నారు, మా సిబ్బంది ఏఈఓలు వాళ్ళందరూ కూడా ఉన్నారు, బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి అక్కడ సెర్చ్ చేయమని చెప్పాను. సెర్చ్ చేస్తే ఒక బ్యాగ్లో ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఈ 100 గ్రాములు ప్యూర్ గోల్డ్ బిస్కెట్, ఒక రింగు, అది ఒక 1.5 గ్రాము ఉంటుంది. తర్వాత అతని షర్ట్ కూడా దాంట్లోనే ఉండింది. షర్ట్ జోబిలో ఒక 500 రూపాయలు ఉండింది. యాక్చువల్గా అయితే హుండీ కౌంటింగ్ వచ్చేటప్పుడు బంగారు కానీ డబ్బు కానీ ఏమి కూడా తీసుకొని రాకూడదు. ఆయన అప్రైజర్గా పనిచేస్తున్నాడు. సో అతను పిలిపించి అడిగితే లేదు లేదు పెట్టా అన్నాడు. నేను సీసీ కెమెరాల్లో చూసే బాబు నేను అడుగుతున్నది నిజం ఒప్పు అని అంటే మళ్ళీ నిజమే అనేసి అన్నాడు. నేనేదో చెక్ చేసేదాన్ని తీసుకొని పోయినా. సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని పసల పెంచులయ్య నగర్ ప్రాంతంలో ఉన్న సవకతోపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సకాలంలో వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. సూళ్లూరుపేట పట్టణ పరిధిలోని పసల పెంచులయ్య నగర్ ప్రాంతంలో ఉన్న సవకతోపులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇది గుర్తించిన గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో ప్రమాదం తప్పిందన్నారు. గ్రామంలో మాతో పాటు సంచారి జాతుల వారు కూడా నివసిస్తున్నారని, ఆగతాయి పిల్లలు పక్షులను కాల్చే క్రమంలో నిప్పు అంటుకున్నట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. రాత్రి వేళల్లో భయంగా గడుపుతున్నామని, పురపాలక అధికారులు స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పోలీసు గస్తీ ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు వివరించారు. చివరి దశ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు మొదలైంది. దేశంలోని 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే ఓట్లేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అడగనాథ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఆంజనేయ స్వామిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒంటె వాహనంపై స్వామివారిని మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు ఎరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోట పట్టణంలో కొలువై ఉన్న శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పృథ్వీ, గోపి, దాక్షాయిని, రాజేంద్ర, జ్యోతి, లేఖన, వివేవిక, మిథిల్ వ్యవహరించారు. అనంతరం ఉభయదాతలను ఘనంగా సత్కరించారు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం, రావి చెట్టు రచ్చకు అందం. పట్టు చీర పాపటి బొట్టు, కొత్త పెళ్లి కూతురి కందం. నడిసొచ్చే తీరల్లే అడుగేసే గౌరమ్మ. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఎంతో చక్కగా ఆనందంగా భక్తులకు ఎంతో రుచికరంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ మంచి సేవా కార్యక్రమం ఎంత అమూల్యమైనదంటే అది దాన్ని తెలుసుకున్న దాతలకే అర్థమవుతుందన్నమాట. అందుకే ప్రతి దాత కూడా ఆకలిగొన్నవాడికి అంత అన్నం పెడితే అంతకన్నా పుణ్యం
ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దాత అయ్యి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తే అమ్మవారి ఆశీస్సులు అందుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఆరోగ్యంగా ఉంటూ అందరి దగ్గర ఎంతో ఆదర్శవంతులై జీవితాన్ని పరిపక్వతకు తెచ్చుకొని మంచి జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ ఈరోజు మన కోటమ్మ తల్లి దేవస్థానంలో జరిగినటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం కోట వాస్తవ్యులు పృథ్వీ గోపి గారు, ద్రాక్షాయణి గారు, రాజేంద్ర గారు, జ్యోతి గారు, లేఖన, కీర్తన, మిథిల్ వీరి దాతృత్వంతో కొన్ని వందల మంది ఈ అన్నప్రసాదం వినియోగించుకున్నారు. కావున చేయించినటువంటి శ్రీ కాళహస్తి పట్టణంలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలతో మేళతాళాల నడుమ వైభవంగా జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి మాడవీధి ఉత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు. గన్నవరం విమానాశ్రయంలో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికిన ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం. బంగారు బిస్కెట్ ఉంగరం, 500 రూపాయల నోటు దొంగిలించినట్లు గుర్తించి పోలీసులకు నిందితుడు ప్రకాష్ను అప్పగించిన ఆలయ అధికారులు. నాయుడుపేట సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. గూడూరులోని అళగనాథ స్వామి దేవాలయంలో ఆంజనేయుడికి విశేష పూజలు. అనంతరం జరిగిన మాడవీధి ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.